Hi, hello everyone. Welcome to RD Home. See here, this is the official website of Chief Electoral Officer తెలంగాణ సిఇఓ తెలంగాణ. మరి ఇంతవరకు ఎవరైతే అంటే January 1, 2024 నాటికి 18 సంవత్సరాల నుండి మరి ఇంతవరకు ఓటు హక్కు లేని స్టూడెంట్స్ కానీ ఇతర వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మనకి 20 జనవరి మరియు 21 జనవరి 2024 అంటే శని ఆదివారాలలో మనకి మీ యొక్క గ్రామ పంచాయతీలలో బిఎల్ఓస్ అంటే మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీలలో కావచ్చు, మనకి బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అయితే అందుబాటులో ఉంటారు. మరి మీరు అక్కడికి వెళ్ళి కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు, లేదా మీరు ఆన్లైన్లో కూడా ఫామ్ 6 ఇందులో మీరు చూడొచ్చు. ఫామ్ 6 ఆన్లైన్ ఓటర్ రిజిస్ట్రేషన్లో ద్వారా కూడా మీరు ఓటు హక్కు లేని వారైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టర్స్. ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ ఫామ్ 6 ఫిల్ చేసి మీరైతే ఓటు హక్కు కోసం అయితే నమోదు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇంతవరకు ఎవరైతే ఓటు హక్కు లేదో వారందరూ కూడా తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండిన వారు January 1 నాటికి అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ముందుగా దీనిలో మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, పాస్వర్డ్, నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా కంప్లీట్గా మీరు బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ జిరాక్స్ ఇచ్చినట్లయితే ఆ విధంగా కూడా మీరు ఓటర్ నమోదు అయితే చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. టు గెట్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.